నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు అందరి పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు కృషి చేయాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. సమాచార లోపం తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. న్యూట్రల్ రిటర్నింగ్ అధికారులకు ఏమైనా సందేహాలుంటే జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో సంప్రదింపులు చేసి నివృత్తి చేసుకోవాలని అన్నారు. నెల్లూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ ను చంపితే ఎవరు చూస్తారంటూ విమర్శించడం ఆయన దుర్మార్గ వైఖరి తెలియజేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అత్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా జగన్ ఆడారని, ఇప్పుడు చంపితే ఎవరు ఏం చేస్తారని మాట్లాడడం ఆయన ఒక్కరి తెలియజేస్తుందని అన్నారు. జగన్ చూస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ఇటువంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అత్తిలి గోగులమ్మపేటకు చెందిన రౌతు చంద్రమణికంఠ కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదివారం రాత్రి పరామర్శించారు. చంద్రమణికంఠ రాజమండ్రిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రాజమండ్రి ఆసుపత్రికి వైద్యులతో ఫోన్లో మాట్లాడి బాధితుడికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని కోరారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటారని, ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రి వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు రంభ సూరిబాబు, దాసరి శ్రీను, కసిరెడ్డి బాలాజీ, కురెల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అత్తిల్లోని సుఖీబాబు ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నుండి వచ్చిన రేజర్ ట్రీట్మెంట్ వైద్య నిపుణుడు డాక్టర్ సోమాచారి రోగులను పరీక్షించారు. డాక్టర్ విజయదుర్గ ఆధ్వర్యంలో ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారిచే ఉచిత వాస్కులర్ వ్యాధుల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 4,500 రూపాయల విలువ గల కలర్ డ్రాపర్ అల్ట్రాసౌండ్ పరీక్షను ఉచితంగా చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యులు సోమాచారి తెలిపారు. నా పేరు డాక్టర్ సోమాచారి. నేను హైదరాబాద్ డాక్టర్ జీవి ప్రవీణ్స్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ నుంచి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ సుఖీబాబా మన తణుకు ఈ అత్తిలి ఊర్లో సుఖీబాబా హాస్పిటల్లో డాక్టర్ విజయదుర్గ మేడం గారు ఈ క్యాంప్ అరేంజ్ చేశారు. మాకు హైదరాబాద్ నుంచి మమ్మల్ని పిలిపించారు. సో ఇప్పటివరకు మాకు ఓపీ అనేది ఒక 100 పేషెంట్స్ వరకు వచ్చేసారు. మేము ఓన్లీ లేజర్ ట్రీట్మెంట్స్, వారికోస్ వెయిన్స్, ఆర్టీరియల్ బ్లాక్స్, కాళ్ళకి పుండ్లు మారకపోవడం, ఉబ్బిన నరాలు, మెలికలు తిరిగి ఉన్న వాటికి మేము లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తాము. హైదరాబాద్లో ఫ్రీగా ఆరోగ్యశ్రీ ద్వారా మేము ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందుకోసం మన సుఖీబాబా హాస్పిటల్లో విజయదుర్గ మేడం గారు మమ్మల్ని పిలిపించి ఇక్కడ చాలామంది పేషెంట్స్కి చూపించారు. ఇవన్నీ మేము ఆరోగ్యశ్రీలో సాల్వ్ చేస్తున్నామండి. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి, తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్మూరి రాధాకృష్ణ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని సోమవారం అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామం నుండి ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తారు. ఉనికిలి, ఆరవిల్లి, మంచిలి, అత్తిలి, కేఎస్గట్టు, రేలంగి, వేల్పూరు, ఇరగవరం, కొత్తపాడు, అయినపర్రు, ఓగిడి, ఐతంపూడి, ఏలేటిపాడు, పేకేరు, కుముదివల్లి, తూర్పిబ్బర్రు, కే ఇలింద్రపర్రు గ్రామాల మీదుగా రోడ్ షో నిర్వహిస్తారని టీడీపీ నాయకులు తెలిపారు. తణుకులో ఏర్పాటు చేసిన కాపు ఆత్మీయ సమావేశానికి అత్తిలి మండలం నుండి భారీ సంఖ్యలో వాహనాల్లో తరలి వెళ్లారు. కాపు సంఘ జిల్లా నాయకుడు బసవ రామకృష్ణ ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి అత్తిలి మండల కాపు నాయకులు అధిక సంఖ్యలో కార్లలో వెళ్లారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కాపు నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తణుకు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ రాధాకృష్ణ తండ్రి నిఖిల్ రత్న అత్తిలి మండలం మంచిలి గ్రామంలో ఇంటింటా ప్రచారం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు అమలు చేస్తారంటూ కరపత్రాలు ఇంటింటా అందజేశారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అన్ని విధాల ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కూడిన ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని అన్నారు. ప్రచారంలో టీడీపీ నాయకులు అల్తి సత్యనారాయణ, కలిగి దయానందమూర్తి, పులిశెట్టి చందు, జనసేన బీజేపీ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలలో మన తణుకు నియోజకవర్గం నుండి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా గారికి మన ఓటు, మన ఎన్నికలకు చెప్పి చేయించండి. సైకిల్ ఏమో ఎమ్మెల్యేకి, ఎంపీ ఏమో కమలం. ఈరోజు మంచిలి గ్రామంలో గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించిన యువత అందరం కూడా కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేసే అన్యాయాలు ఏంటో, కారణాలు ఏంటో అందరికీ కూడా వివరంగా అర్థం చేపిస్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడాక జరగబోయే మేలేంటో, సూపర్ 6 మేనిఫెస్టో గురించి కానీ, రాధాకృష్ణ గారు తణుకు నియోజకవర్గం చేయబోయే మేలు గురించి కానీ అందరికీ కూడా వివరంగా అర్థం చేపిస్తున్నాము. జనాల స్పందన కూడా చాలా బాగుంది. 1వ తారీఖు వస్తుంది. పెన్షన్ కూడా ఎవరెవరికైతే పెన్షన్ రావాలో అందరికి కూడా ఇంటికి వచ్చే వాళ్ళని పోరాడుతుంది టీడీపీ పార్టీ. అందరం కూడా దాంట్లో పాల్గొని అందరం కూడా పోరాడుతున్నాము. ఖచ్చితంగా ఇంటికి చేర్చేటట్టు పెన్షన్ కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం పెన్షన్ ఇంటికి ఇవ్వాలని మనసారా కోరుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ధన్యవాదాలు. వైసీపీ ప్రభుత్వ అవినీతి అరాచకాలతో మహిళలంతా విసిగిపోయారని తణుకు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి వెల్లడించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మహిళా లోకం కృతనిశ్చయంతో ఉందని ఆమె వివరించారు. తణుకు వీరభద్రపురం పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున కృష్ణ తులసి ప్రచారాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని, టీడీపీ కూటమిని గెలిపించాలని ఆమె ప్రచారం చేశారు. కృష్ణ తులసి పర్యటనకు పట్టణంలో మంచి స్పందన కనిపిస్తోంది. మహిళలే ముందుకు వచ్చి తణుకు పట్టణంలో అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని, ఆ తర్వాత కాలంలో అరాచకం తప్ప ఏమీ లేదని ముందుకు వచ్చి చెబుతున్నారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడుతూ వైసీపీ అరాచకాలతో మహిళా లోకం విసిగిపోయిందని వివరించారు. సంక్షేమం అని చెబుతూనే కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి డబ్బులు లాగేస్తున్నారని ఆమె ఉదాహరణతో సహా వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మహిళా సాధికారత సాధ్యమైందని, తర్వాత కాలంలో మహిళల అభ్యున్నతికి పట్టించుకునేవారు లేరని ఆమె వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మోడీ మార్గదర్శకత్వం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎంతైనా అవసరమని ఆమె అన్నారు. కార్యక్రమంలో మల్లెపూడి ప్రసాద్, రాజులపాటి శ్రీనివాస్, కంకిపాటి హైజాక్, మల్లెపూడి హర్షవర్ధన్, మల్లెపూడి మధు, జనసేన నాయకులు మల్లెపూడి నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తణుకు పట్టణంలోని వీరభద్రపురం వార్డులో మరి ఇంటింటికి కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని, అట్లాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారిని గెలిపించవలసిందిగా మరి మేము ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నాము. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. మరి అందరూ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అరాచక ప్రభుత్వంతో మొత్తం అందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. అట్లాగే మరి కరెంటు బిల్లులు అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి మరి ఎన్నోసార్లు మరి ఎంతో పెరిగిపోయి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సంక్షేమాన్ని ఇస్తున్నాము, మేము పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తున్నామని చెప్తున్నారే తప్పితే అది ప్రజలకు ఎటువంటి కూడా ఉపయోగం లేని పరిస్థితి ఈ రోజు. మరి
అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మహిళా శక్తి ఈ పథకాలని మరి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు. మహిళలంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఎప్పుడూ కూడా మహిళా సాధికారత అనేది ఒక తెలుగుదేశం ప్రభుత్వంతో సాధ్యమవుతుంది అని ప్రజలంతా కూడా భావిస్తున్నారు. వారందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆల్రెడీ వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని అందరూ కూడా భావిస్తున్నారు. వారందరూ కూడా రాబోయే కాలంలో మరి తగిన బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వారందరూ మే 13 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.